ఈ క్రైమ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యే విధంగా 4 పాయింట్స్ గా డివైడ్ చేశాను. నెంబర్ 1 ఆ రోజు క్రైమ్ సీన్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది. నెంబర్ 2 కేసు ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది, లైవ్ అప్డేట్స్ ఏంటి, అలాగే ఈ క్రైమ్ దేనికోసం చేశారు. నెంబర్ 3 ఖచ్చితంగా ఇలా కూడా జరిగి ఉండొచ్చు అని నా థియరీస్. నెంబర్ 4 ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు. ఈ 4 పాయింట్స్ కి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అట్లీస్ట్ 200 లైక్స్ అయినా కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పాయింట్ నెంబర్ 1 క్రైమ్ జరిగిన రోజు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది. ఆ రోజు డేట్ ఆగస్ట్ 8 కోల్కతాలో ఉన్న ఆర్జీకర్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మౌనిత అనే 31 years old సెకండ్ ఇయర్ పీజీ ట్రైనీ డాక్టర్ నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉంది. అప్పటికే ఆమె 36 hours నాన్ స్టాప్ డ్యూటీ చేసి అలసిపోయింది. ఆ రోజు నైట్ ఆ జూనియర్ డాక్టర్ తన కొలీగ్స్ తో డిన్నర్ చేసి డ్యూటీలో బాగా అలసిపోవడం వల్ల కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంది. కానీ ఆ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్స్ కి సపరేట్ రూమ్ ఫెసిలిటీ లేదు. వాళ్ళు ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఖాళీగా ఉండే స్లీప్ ల్యాబ్ రూమ్ లో రెస్ట్ తీసుకునేవారు. కానీ ఆ రోజు ఆ రూమ్ లో ఒక పేషెంట్ ఉండడం వల్ల ఈ జూనియర్ డాక్టర్ ఏ సీనియర్ డాక్టర్ దగ్గర అయితే డ్యూటీ చేస్తుందో ఆ సీనియర్ డాక్టర్ కింద ఈమెతో పాటు మరో 2 జూనియర్ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారు. అయితే ఆ రోజు ఈ 2 జూనియర్ డాక్టర్స్ లోనే ఒక డాక్టర్ స్లీప్ ల్యాబ్ రూమ్ లో పేషెంట్ ఉన్నారు కదా, సో నువ్వు సెమినార్ రూమ్ లోకి వెళ్ళిపో, అక్కడ నువ్వు కావాలంటే చదువుకోవచ్చు లేదంటే పడుకొని కూడా ఉండొచ్చు అని చెప్పారు. సో ఆ జూనియర్ డాక్టర్ సెమినార్ రూమ్ లోకి వెళ్లి ఆల్రెడీ 36 hours డ్యూటీ చేసి ఉండడం వల్ల టైర్డ్ అయిపోయి రూమ్ లో తను ఒక్కతే పడుకుని రెస్ట్ తీసుకుంటుంది. టైం వచ్చేసరికి ఆగస్ట్ 9 3 AM అవుతుంది. అదే సమయంలో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ హాస్పిటల్ లోకి ఎంటర్ అయ్యాడు. ఏ పని లేకపోయినా సరే ఆ సివిక్ వాలంటీర్ పల్మనాలజీ వార్డ్ లోకి దూరాడు. ఆ వార్డ్ లో ఉన్న అన్ని రూమ్స్ ని చెక్ చేస్తూ లాస్ట్ కి సెమినార్ రూమ్ లోపలికి వెళ్లి ఆ జూనియర్ డాక్టర్ ని చూసి డోర్ లోపల నుంచి క్లోజ్ చేశాడు. ఇంకేముంది ఆ పడుకొని ఉన్న జూనియర్ డాక్టర్ పై దాడి చేయడం స్టార్ట్ చేశాడు. ఆ డాక్టర్ కూడా సంజయ్ పై తన గోలతో చిన్నగా గీరుతూ ఫైట్ చేసింది. కానీ సంజయ్ రాయ్ ఆ జూనియర్ డాక్టర్ మీద పిడిగుద్దులు గుద్ది గోడకి గుద్దించేసి తన కళ్ళద్దాలు విరిగి ఆ గ్లాస్ పార్టికల్స్ తన కంట్లో పడి నోట్లో నుంచి కళ్ళల్లో నుంచి ఇంకా ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారేలా చేశాడు. ఆ దెబ్బలకి ఆమె భరించలేక చనిపోయింది. అలా చనిపోయిన తర్వాతనే ఆ డెడ్ బాడీతో సంజయ్ రాయ్ అత్యాచారం చేశాడు. తర్వాత 3:50కి సంజయ్ రాయ్ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అరౌండ్ 9:30 AM కి హాస్పిటల్లో ఉన్న అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ సెమినార్ రూమ్ లో సగం బట్టలతో పడి ఉన్న జూనియర్ డాక్టర్ ని చూసి షాక్ అయ్యారు. వెంటనే తన పేరెంట్స్ కి కాల్ చేసి ఫస్ట్ మీ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు అని చెప్పారంట. అలా చెప్పిన 20 నిమిషాల తర్వాత వీళ్ళు మళ్ళీ పేరెంట్స్ కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారు. అరౌండ్ ఉదయం 10:10 పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్జీకర్ హాస్పిటల్ కి వచ్చి మొత్తం చూసి 10:30 AM కి సిపి, డీసీపీ, జేసీపీ ఇంకా అడిషనల్ సిపికి ఇన్ఫార్మ్ చేశారు. అరౌండ్ 11:30 AM కి అడిషనల్ సిపి ఘటనా స్థలానికి వచ్చారు. 1 PM కి విక్టిమ్ యొక్క పేరెంట్స్ హాస్పిటల్ కి చేరారు. కానీ వెంటనే వాళ్ళకి వాళ్ళ పాపని చూడడానికి అనుమతినివ్వలేదు. అలాగే అదే సమయంలో సెమినార్ రూమ్ లోపలికి ఫోరెన్సిక్ టీం వచ్చింది. ఫోరెన్సిక్ టీం వచ్చిన 10 నిమిషాల తర్వాత విక్టిమ్ పేరెంట్స్ కి సెమినార్ రూమ్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ దొరికింది. కానీ పేరెంట్స్ మమ్మల్ని 3 hours పాటు బయటే వెయిట్ చేయించారని చెప్తున్నారు. పేరెంట్స్ సెమినార్ రూమ్ లోపలికి వెళ్ళాక వాళ్ళ పాపని నగ్నంగా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఒంటి నిండా గాయాలతో పడి ఉండడం చూశారు. అరౌండ్ 3:55 PM కి విక్టిమ్ ఫాదర్ పోలీసుల్ని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చేయమని కోరాడు. ఇక్కడ నుంచి పాయింట్ నెంబర్ 2 ఈ కేసు గురించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. అరౌండ్ 4:20 PM కి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అక్కడికి వచ్చి మొత్తం సంఘటన స్థలంతో పాటు పేరెంట్స్ యొక్క మాటల్ని వాళ్ళ సిగ్నేచర్స్ ని వీడియోగ్రఫీ చేసింది. తర్వాత 5:30 PM కి బాడీని పోస్ట్ మార్టం కి తీసుకుని వెళ్లారు. ఈవినింగ్ 6:10 PM to 7:10 PM కి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. విక్టిమ్ ని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయింది. అరుపులు ఆపడం కోసం ఆమె గొంతు ఇంకా నోరుని బలంగా నొక్కి పెట్టి ఉంచడం వల్ల ఆమె చనిపోయింది. ముఖంపై చాలా గాయాలు ఉన్నాయి. అలాగే నోరు నుంచి, కళ్ళ నుంచి ఇంకా ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారుతుంది. పెదవుల మీద, పొత్తి కడుపు మీద, కుడి చేతి మీద గోళ్లతో గాయాలు ఉన్నాయి. అలాగే కాలర్ బోన్ కూడా విరిగిపోయింది. విక్టిమ్ ఫేస్ మీద గోర్ల గీతలు చూస్తుంటే ఆమె సంజయ్ రాయ్ మీద తిరిగి ఫైట్ చేసే ప్రయత్నం చేసిందని బాగా అర్థమవుతుంది. ఆమె చాలా డీప్ స్లీప్ లో ఉండడం వల్ల నిందితుడికి ఆ పని చేయడానికి చాలా సింపుల్ అయింది. ఆమె నిందితుడి పైన తన గోర్లతో దాడి చేసింది. ఆమె తన గోర్లతో నిందితుడి చేతుల మీద గాయాలు చేసింది. ఇంకా మరణం 3 AM to 5 AM మధ్యలో జరిగింది. అండ్ ఈ అటాప్సీ రిపోర్ట్ లో విక్టిమ్ బాడీలో 151 milligrams లిక్విడ్ సెమైన్ దొరికినట్టు అండ్ అంత అమౌంట్ ఆఫ్ సెమైన్ ని ఒక మనిషి మాత్రమే రిలీజ్ చేయలేడని, దీంట్లో మల్టిపుల్ పీపుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని డాక్టర్ గోస్వామి చెప్పారు. బట్ ఇదంతా నిజం కాదు అని కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. పోస్ట్ మార్టం లో విక్టిమ్ ప్రైవేట్ పార్ట్ లోపల నుంచి ఒక థిక్ లిక్విడ్ అయితే కలెక్ట్ చేశారు, కానీ అది ఏంటో అని మెన్షన్
చేయలేదు. అలాగే బాగా పేరు పొందిన డిఎన్ఏ ఇండియన్ న్యూస్ ఛానల్లో కూడా ఒక వీడియోలో 151 మిల్లీగ్రామ్స్ థిక్ లిక్విడ్ లో మొత్తం సెమెన్ కాదు అని చెప్పింది. అండ్ విక్టిమ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన ముగ్గురు డాక్టర్స్ లో ఒక సీనియర్ డాక్టర్ కూడా అది సెమెన్ మాత్రమే కాదు, అందులో బ్లడ్ ఇంకా వెజైనల్ స్వాబ్ కూడా ఉందని చెప్పారు. ప్రెజెంట్ ఈ లిక్విడ్ ని సిబిఐ టీం ఆగస్టు 12న కోల్కతాలో ఉన్న సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించింది. ఈ రిపోర్ట్స్ 21 ఆగస్టున బయటకు వస్తాయి. అవి వచ్చిన రోజే ఇది గ్యాంగా లేదంటే సింగిల్ పర్సనే చేశారా అని తెలుస్తుంది. అప్పటికే సంజయ్ రాయ్ ని బ్లూటూత్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. అండ్ నేనే ఆ తప్పు చేసింది అని పోలీసుల దగ్గర ఒప్పుకొని నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని పోలీసులకు సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంతో సంజయ్ రాయ్ దొరికిపోయి ఇంకెవరినో తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే వెస్ట్ బెంగాల్ పోలీస్ కమిషనర్ ఏమంటున్నారో ఒకసారి చూడండి. విక్టిమ్ బాడీని ముగ్గురు టీం మెంబర్స్ పోస్ట్ మార్టం చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ పోస్ట్ మార్టం వీడియో సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ అని పిలువబడే వాళ్ళు కూడా ఈ రూమర్స్ ని ప్రచారిస్తున్నారు. ఇంకా ఏం చెప్పారంటే అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని పోలీసులు చెప్పడం నిజం కాదు. అమ్మాయి బాడీలో 151 మిల్లీగ్రామ్స్ సెమైన్ దొరకడం నిజం కాదు. ఈ కేసుని పోలీసులు తప్పుదారి పట్టించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని అనుకుంటున్నామని మీరెందుకు అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము పేరెంట్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వీడియోగ్రఫీ చేసి ఉంచాము. ఒకవేళ ఈ కేసులో మా టీంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రెజెంట్ సిబిఐ తన ఇన్వెస్టిగేషన్ లో ఆల్రెడీ 30 సస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేసింది. ఈ 30 మెంబర్స్ లో విక్టిమ్ ఫ్రెండ్స్, కొలీగ్స్, హాస్పిటల్ స్టాఫ్, ప్రిన్సిపల్ అలాగే పోలీసులు కూడా ఉన్నారు. అండ్ తప్పుని ఒప్పుకున్న సంజయ్ రాయ్ మీద సైకో అనాలిసిస్ టెస్ట్ చేయడానికి సిబిఐ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఢిల్లీ నుంచి కోల్కతాకి తీసుకుని వచ్చింది. ఈ టెస్ట్ లో సైకలాజికల్ ప్రొఫైలింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే పోలీగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఇంకొన్ని టెస్టులు ఉంటాయి. వాటి ద్వారా సంజయ్ రాయ్ ఎటువంటి వాడు, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు చెప్తుంది నిజమా అబద్ధమా అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు సిబిఐ సస్పెక్ట్స్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ని ఇప్పటికే 2 రౌండ్స్ కి పిలిపించింది. ఎప్పుడైతే సందీప్ ఘోష్ తన పాత కాలేజ్ లో ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ర్యాగింగ్ కేసు వల్ల 2023 సెప్టెంబర్ లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడో అప్పటి నుంచే ఆర్జీకర్ హాస్పిటల్లో అంతా చిందరవందరగా జరుగుతుందంట. కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ప్రిన్సిపల్ కమిషన్స్ తీసుకునేవాడని, ఇల్లీగల్ ఆపరేషన్, టెండర్స్ ని తారుమారు చేయడం, ఇంకా ఘోరంగా పోస్ట్ మార్టం కోసం ఉంచిన డెడ్ బాడీస్ ని వేరొక చోటకి తీసుకుని వెళ్లి అక్కడ వేరొక విధంగా అన్ఆథరైజ్డ్ గా యూజ్ చేసేవాడంట. ఇంకా వైట్ పౌడర్ వ్యాపారం కూడా చేస్తున్నాడు అంటున్నారు. ఈ ప్రిన్సిపల్ ఎటువంటి వాడంటే తన భార్యకి డెలివరీ అయిన 14 రోజుల తర్వాత ఆమె కడుపు మీద తన్నడం గొద్దడం చేశాడంట. ఇవన్నీ కూడా ఆ జూనియర్ డాక్టర్ కి తెలుసు. ఇవంతా ఖచ్చితంగా బయట పెడతా అని కొన్నిసార్లు ఆ జూనియర్ డాక్టర్ తను వర్క్ చేస్తున్న దగ్గర కొలీగ్స్ తో ఫ్రెండ్స్ తో మాట్లాడేదంట. అలా మెల్లగా ఈ జూనియర్ డాక్టర్ గురించి ప్రిన్సిపల్ చెవిలో పడింది. ఇవన్నీ ఎక్కడ బయట పెడుతుందో ఏమో అని ప్రిన్సిపల్ ఇదంతా ప్లాన్ చేసి చేసుంటాడు అని అనుకుంటున్నారు. ప్లాన్ చేసి చేశారు అని నమ్మడానికి బలమైన కారణాలు ఏంటంటే నెంబర్ 1 అమ్మాయికి 36 to 48 అవర్స్ డ్యూటీ వేయడం. నెంబర్ 2 తను రెస్ట్ తీసుకుంటున్న సెమినార్ హాల్ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ కానీ సెక్యూరిటీ కెమెరాస్ కానీ లేకపోవడం. నెంబర్ 3 సంజయ్ రాయ్ హాస్పిటల్ కి వచ్చి నేరుగా 3rd ఫ్లోర్ లో ఉన్న పల్మనాలజీ డిపార్ట్మెంట్ లోకి వెళ్లి అన్ని రూమ్స్ కి తిరిగి చివరికి సెమినార్ రూమ్ లో ఆగడం. నెంబర్ 4 హాస్పిటల్లో డాక్టర్స్ విక్టిమ్ బాడీని ఆ పరిస్థితిలో చూసి కూడా మీ అమ్మాయికి ఫస్ట్ ఒంట్లో బాగోలేదు అని చెప్పడం, తర్వాత మళ్ళీ కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పడం. నెంబర్ 5 కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన ప్రిన్సిపల్ రోల్ ని రిజైన్ చేసి వెళ్లిపోవడం. అంతేకాదు వెంటనే అతన్ని వేరొక హాస్పిటల్ కి ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశారు. ఇలా జరగడం వల్ల సందీప్ ఘోష్ ని వెస్ట్ బెంగాల్ హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ ఈ కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నాలు చేస్తుందని డౌట్ వస్తుంది. న్యాయం చేయాల్సిన మమతా బెనర్జీయే న్యాయం కోసం ర్యాలీ చేస్తుంది. నెంబర్ 7 సడన్ గా ఒక పెద్ద గుంపు హాస్పిటల్ కి వచ్చి సెమినార్ రూమ్ ని చిందరవందర చేసింది. నెంబర్ 8 సెమినార్ హాల్ పక్కనే రెనోవేషన్ పనులు చేసి సాక్ష్యాలు మాయం చేసే ప్రయత్నాలు చేయడం. నెంబర్ 9 ఈ కేసులో జూనియర్ డాక్టర్ మీద నిజంగా అత్యాచారం సెమినార్ హాల్లోనే జరిగిందా అని సిబిఐకి డౌట్ రావడం. ఇదంతా చూస్తుంటే ఈ కేసులో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టు, వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. రోజులు గడిచే కొద్దీ కొత్త కొత్త డౌట్స్ వచ్చి కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. అండ్ ఈ వీడియో చూసి చాలా మంది ఆ జూనియర్ డాక్టరే అనుకుంటున్నారు. ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ విక్టిమ్ బాడీ ఫోటో చూస్తే అందులో రెడ్ ఆర్ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది. ఈ వీడియోలో వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఇంకా ఆ ఫేస్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇలానే చాలా మంది చాలా వీడియోస్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవేవి కూడా నమ్మకండి. ఈ మంత్ ఎండ్ అయ్యేసరికి డిఎన్ఏ
రిపోర్ట్స్ ఇంకా లై డిటెక్టర్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. సిబిఐ వీటిని ఎవిడెన్స్ గా తీసుకుని ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారో బయట పెడుతుంది. ఒకవేళ ఈ కేసు వెనక చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉండి వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంటే మాక్సిమం ఈ కేసుని రాంగ్ డైరెక్షన్ లో తిప్పి కేసు క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు? ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ కాలేజ్ లో సీసీటీవీ కెమెరాస్ పక్కా ఉండాలి. మేము ఎలా అయితే నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ చేస్తుంటామో మాతో సహా పోలీసులు మాకు రక్షణ ఇస్తూ డే అండ్ నైట్ షిఫ్ట్ చేయాలి. అండ్ డ్యూటీ డాక్టర్స్ కి నర్సెస్ కి సపరేట్ రూమ్స్ ఉండాలి. అలాగే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తప్పు ఎవరు చేశారో వాళ్ళని ఫాస్ట్ గా పట్టుకుని వెంటనే వాళ్ళని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఈ కేసు గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో చేస్తున్న సమయంలో ఏదైనా కొత్త న్యూస్ బయటకు వచ్చుంటే యూట్యూబ్ షార్ట్స్ గానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గానీ చేస్తాను. ఇంకా ఎక్కువ న్యూస్ బయటకు వచ్చుంటే ఇలాంటి వీడియో ఇంకొకటి చేస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.